వారి ప్రాంతం వేరైనా వాదం మాత్రం ఒక్కటే. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే అయినా తెలంగాణ కోసం పోరాడారు. ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్న కామ్రేడ్లు తెలంగాణకు జై కొట్టారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్టీ చేసిన కృషిని వివరిస్తున్నారు. గుంటూరు జిల్లా సంగుపాలెం మండలం కోడూరు గ్రామంలో జన్మించిన మరో నేత పూనమనేని సాంబశివరావు. 1981లో విశాలాంధ్ర విలేఖరిగా పనిచేస్తూనే కొత్తగూడెం పట్టణ నాయకత్వ బాధ్యతలను చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిసారి పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ జిల్లాల్లోనే తొలి ఎమ్మెల్యేగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు పూనమనేని. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఈ ఇద్దరు నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన నారాయణ సాంబశివరావులను ఎన్నికల్లో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇద్దరు నేతల పోటీ ఈసారి ప్రతిష్టాత్మకం కానుంది. ముఖ్యంగా జిల్లాలో టీఆర్ఎస్ సిపిఐల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది వేచి చూడాలి.